హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీడ్ విత్ యశు. శివమహాపురాణంలో విద్యేశ్వర సంహిత చదువుకుంటున్నాము. నేటి వీడియోలో బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం జరుగుతోంది. అందులో బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని విష్ణు వక్షస్థలం పైన ప్రయోగించాడు. అక్కడి వరకు అయింది. ఇవాళ కంటిన్యూ చేద్దాం. సహస్రముఖము, అత్యుగ్రము, చండవాతము, భయంకరము అయిన ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలను భీతిని కొల్పుతోంది. బృందారకులందరూ భయకంపితులయ్యారు. వారిలా ఒక నిర్ణయానికి వచ్చారు. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములనే పంచకృత్యాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవరిని యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపోచ కూడా కదలదో అట్టి త్రిశూలిని శరణు వేడుదాం. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఆయనే సమర్థుడు అని తలపోసి దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకుని మణిప్రభ మండితమైన సభా మంటపంలో ఉమాసహితుడై ప్రమదగణాలు పరివేష్టించి ఉండగా, భుజవల్లుల కంకణ జనత్కారాల మధ్య అమరగ్రాహిణులు వింజామరలు వీస్తుండగా, వేదరాశి వేదయ స్తుతిస్తుండగా, కన్నుల పండుగగా కొలువు తీరియున్న ప్రణవ శబ్దవాచ్యుడైన పరమశివుని దర్శించి ఆనందంతో కన్నుల ఆనందాశ్రువులు జారగా సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు అమరులు. అంత చూడు మంగళకరము అర్ధగంభీర్యము గల మాటలతో దేవతలనిలా క్షేమ సమాచారాలు అడిగారు. ప్రియమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా. జగత్తు, లోకపాలకులు, సకల దేవతా సమూహం వారి కర్మలందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు కదా. పరస్పరాధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి చెప్పినట్లయింది. ఈ విధంగా మధుర వచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరున పలికి దేవతలను సంతుష్టాంతరంగుల్ని చేసి 100 మంది ప్రమద గణాధిపతులను రణరంగానికి రావలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు శివుని ప్రయాణానికై బహువిధ వాద్యాలంకారాలతో కూడిన వాహనాలు సిద్ధమయ్యాయి. ప్రణవాకారము, పంచమండల మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు. కుమారులతో ప్రమద గణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది దేవతలందరూ అనుసరించారు. చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకారాలతో, ఛత్రచామరాలతో, సంగీత మేళాలతో, వాద్య బృందాలతో ఎడతెరపి లేని పుష్పవృష్టి జనివానలా కురియగా పరాశక్తితో పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరారు. గగనాన నిగూఢంగా సమాస్థితుడై బ్రహ్మ విష్ణువుల యుద్ధానికి సమీక్ష చేశాడు శంకరుడు. వాద్యఘోష సద్దుమణిగింది, గణ కోలాహలం అణిగింది. పరస్పర విజిగీషతో బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన మహేశ్వర పాశుపతాస్త్రం దారుణ మారణాగ్ని కీలలచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అత్యుగ్రమైన ఆ అస్త్రాలను శాంతింపచేయ సంకల్పించి శంభుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలిచాడు. లోక సంహారకారకమైన ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో అంతర్భూతమైంది. ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకుని లోకాలకు శాంతిని, కళ్యాణాన్ని కలిగించిన విస్మయావహము, అద్భుతము అయిన ఆ అగ్నిస్తంభాన్ని చూసి దేవతా సమూహం దిగ్భ్రాంతమైంది. అంత వీరులైన బ్రహ్మ విష్ణువులిరువురు ఆ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి పుట్టింది, దీని ఆద్యంతం ఎక్కడ, దాన్ని మనం పరిశోధించాలి అని నిర్ణయించుకున్న వారి దైవత్వమందు వారికి గల అమితమైన విశ్వాసంతోనూ అతిశయమైన గర్వంతోనూ సత్పరంగా పరీక్షార్థం బయలుదేరారు. విష్ణువు సూకర రూపాన్ని ధరించి ఆదిని, బ్రహ్మ అంశరూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలని పట్టుదలతో బయలుదేరారు. ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనిపెట్టేలాగా మిక్కిలి అలసిన విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరాడు బ్రహ్మగారి కంటే ముందుగా. ఇక బ్రహ్మగారు హంసరూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుతున్న అద్భుతమైన మొగిలి పువ్వును చూశాడు. అది అతి సరళంగాను నవోన్మేషంగాను ఉండి సువర్ణ దీదితులను వెదజల్లుతోంది. అది చాలా కాలంగా జారి పడుతూనే ఉంది. బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని ఎరిగి మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపన వలన శిరస్సు నుండి జారి పడిన పువ్వు అది. బ్రహ్మ విష్ణువులకే కాదు, లోకాలన్నిటికీ అనుగ్రహ సూచకమైనది. అలా జారి పడుతున్న మొగిలి పువ్వును చూసి బ్రహ్మగారు, ఓ పుష్పరాజా, నువ్వు ఎక్కడి నుండి జారి పడుతున్నావు? నిన్ను ధరించినది ఎవరు అని అడిగాడు. అందుకిలా పుష్పం సమాధానం చెప్పింది, ఓ జీవా, అప్రమేయమైన ఈ అరుణ స్తంభం యొక్క అగ్రభాగాన్ని నేనెరగను. చిరకాలం కిందట స్తంభం యొక్క మధ్య భాగం నుండి జారి పడుతూనే ఉన్నాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో. ఆ మాటలను విన్న బ్రహ్మగారు పుష్పాన్నిలా ప్రార్థించాడు, ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్త అయిన విధాతను. ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను.
నాకు ఒక ఉపకారం చేయాలి. నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ లింగాన్ని సేవించాడు, అందుకు నేనే సాక్ష్యం అని సాక్ష్యం చెప్పాలి. ఆపత్కాలంలో అసత్యమాడుట తప్పు కాదు. బ్రహ్మగారి మాటలకు పుష్పం సరేనని అంగీకరించింది. మిక్కిలి శ్రమ చెంది డస్సియున్న విష్ణువు ఎదుట అలాగే సాక్ష్యం చెప్పింది. కూట సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించటానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సకలుడై సగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన స్వామిని చూసి ముకులిత హస్తుడై విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు. స్వామి, ఆద్యంతములు లేని విరాట్ స్వరూపుడవు నీవు. కానీ మేమిద్దరం నిన్ను విమర్శ చేయటానికి పూనుకున్నాం. ఓ కరుణాకర, దయార్థ దృష్టితో చూడు, మా అజ్ఞానాన్ని మన్నించు. ఇదంతా నీ లీల. అలా సత్యాన్ని పలికిన విష్ణువును చూసి ఈశ్వరుడు, ఓ వత్సా, నీవు ఈశ్వరత్వాన్ని కోరిన వాడవి ఉండి కూడా సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ యొడల నేను చాలా ప్రసన్నుడనయ్యాను. భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజలు సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ట ఉత్సవ పూజాధికాలు నిర్వర్తింపబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థానాన్ని కల్పించాడు. అసత్యమాడిన బ్రహ్మగారి దర్పాన్ని అణచాలనే కోరికతో మహాదేవుడు తన భ్రూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుని సృష్టించాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలం ముందు నిలిచి శివునకు నమస్కరించి, ప్రభో, నేనెవడను అనామకుడిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయుష్, వర్చస్సు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నేను చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడిలా అన్నాడు. ఓ పూర్ణ పురుష, నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణస్వరూపుడవు. బా అంటే భరణం, రా అంటే రవణం, వా అంటే వమనం. భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే. కనుక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను. భయంకర రూపంలో ఉంటావు గనక భైరవుడని వ్యవహార నామం ఉంచాను. నిన్ను చూసి యముడు కూడా భయపడతాడు గనక కాలభైరవుడనే నామంతో కూడా వ్యవహరింపబడతావు. దుష్టులను సంహరిస్తావు గనుక ఆమర్దకుడని, భక్తుల పాపాలను భక్షిస్తావు గనుక పాపభక్షకుడని పేర్లు. శివభక్తులచే ఆరాధింపబడతావు. ప్రకాశ విమర్శలు, శివశక్తులు, భైరవులు అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది అని శివుడే మరలా ఇలా అన్నాడు. వత్స, ఈ బ్రహ్మ లోకాలకు ఆదిదైవం కనుక ఇతనిని వేగంగా నీ నిష్ఠ కరవాలతో అర్చించు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాశాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచమవ ముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తున్న కరవాలన్నీ అదే వేగంతో తిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్సును కూడా ఖండించబోయాడు. అంతా బ్రహ్మగారు అలంకారములుడా జుట్టు ముడివీడ ఉత్తరీయపు జాడమరిచి చండమారుతానికి చలించే లతలా వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టుల భైరవుని పాదపద్మాలపై పడ్డాడు. అంత దయాళువైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాదపల్లవాలను కన్నీట అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడి తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు. శంకర, ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నగా ఉద్దేశపూర్వకంగా నీవే ఇచ్చావు కదా. అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు. ఇతడు నీ అనుగ్రహ పాత్రుడు. ఇతనిపై ప్రసన్నతను చూపు. ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థింపబడిన ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేట్లుగా భైరవుని వెనక్కు పిలిచి బ్రహ్మగారిని దండన నుంచి రక్షించి ఇలా మందలించాడు. ఓ బ్రహ్మ, నీవు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు లేకుండుగాక. శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మ, స్వామి వరద, నీవు మహావిభూతుడవు. నా శిరస్సును ఖండించడాన్ని నేను వరంగా భావిస్తున్నాను. భగవంతుడు, బంధు, జగత్కారణుడు, సర్వమైన పాపాలను దహించేవాడు, మేరువును ధనస్సుగా కలవాడు, మంగళప్రదాయుడు అగు నీ కొరకు నమస్కారం అని స్తుతించగా ఈశ్వరుడిలా అన్నాడు. ఏమన్నాడన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. ఇప్పుడైతే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. మనిషి చనిపోయిన తర్వాత కూడా 2 శరీర భాగాలు పెరుగుతాయి. అవేంటో చెప్పుకోండి. నిన్నటి ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఆన్సర్ బల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.